ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని సాంఘిక సంక్షేమ కాలేజ్ బాలికల వసతి గృహాన్ని నాయుడుపేట మండల జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, టి సంయుక్త బార్ అసోసియేషన్ చైర్మన్ పసల గంగా ప్రసాద్ తనిఖీ చేశారు. అనంతరం మండల జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ టి సంయుక్త మాట్లాడుతూ నాయుడుపేట మండలంలోని బాలికల వసతి గృహాలను తనిఖీ చేయడం జరుగుతుందని, వారికి ఏమన్నా సమస్యలు ఉంటే తెలియజేయవలసిందిగా ఆమె కోరారు. అలాగే అక్కడి వసతి పరిస్థితులను పరిశీలించామని, అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వీటిని త్వరితగతిన ప్రభుత్వం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తాను కోరుకుంటున్నానని ఆమె తెలియజేశారు. లేడీస్ కి డిక్టేషన్ ఉంటుంది ఫ్రమ్ డాక్యుమెంట్స్ 100% యాక్చువల్లీ 40 అయినా కానీ కష్టం. ఇప్పుడు 30 మెంబర్స్ ఉంటారు అంటే నేమ్స్ ఇస్తారు కదా, అక్కడ పట్టణం వరకు మంగళవారం ఇడ్లీ సార్, చట్నీ చిక్కీ సార్, జీరా రైస్ సార్, ఉల్లగడ్డ కర్రీ, చిక్కీ సార్, అంటే ఎలాగా అలవాటు చేసుకుంటారు, అడ్జస్ట్మెంట్ అవుతాము. అలానే మీరు కూడా హాస్టల్లో ఈరోజు మేము సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజ్ హాస్టల్కి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వసతులు ఏమన్నా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకున్నాము స్టూడెంట్స్ దగ్గర నుంచి. అయితే కొంచెం చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే పిల్లలు చాలా చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చాలా మంచిగా ఇక్కడ ఉంటున్నారు. అందరూ చాలా డిసిప్లిన్డ్ గా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయము, ప్రతి ఒక్కరు చాలా డిసిప్లిన్డ్ గా ఉన్నారు. దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళకి ఎంత మంచి క్రమశిక్షణ అంతా ఉందని చెప్పేసి. అయితే చిన్ని ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి, బట్ పిల్లలు చాలా బాగా కోఆపరేషన్ చేసుకుంటూ వాళ్ళకి చదివే ముఖ్యము అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఇటువంటి ఇబ్బందులని చూసి వాళ్ళు బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకు సాగిస్తూ చదువుని కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని చూసి నాకే స్ఫూర్తిగా అనిపించింది. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ కూడా కొంచెము మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఇచ్చారంటే మాత్రము పిల్లలు చాలా ఎత్తుకెదుగుతారు. కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాము. మేము నాయుడుపేట బార్ ప్రెసిడెంట్ గారు, జూనియర్ అడ్వకేట్స్ అండ్ నాయుడుపేట కోర్ట్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది అందరం కలిసి ఇక్కడ విచ్చేయడం జరిగింది. అయితే మేము అదర్ హాస్టల్స్ కూడా నాయుడుపేటలో విజిట్ చేసి ఉన్నాము. కానీ ఈ హాస్టల్లో కొంచెం పరిస్థితి కొంచెము కంపారిటివ్లీ కొంచెం తక్కువగానే ఉంది. అయితే మేము విజిట్ చేసాం కాబట్టి ఇందాకనే మా బార్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, హైయర్ అథారిటీస్ దృష్టికి అయితే తీసుకుని వెళ్ళాము. సూన్ ఒక నిర్ణయం తీసుకుంటారు, బెటర్ ఫెసిలిటీస్ అయితే కలిగిస్తారు అన్న విషయాన్ని నాకు ఇందాకే తెలియజేశారు. అదే కాకుండా భద్రత విషయంగా కానీ, ఫుడ్ సేఫ్టీ కానీ అన్ని విషయాల్లో కూడా హైయర్ అథారిటీస్ దృష్టికి తీసుకెళ్లారు. చేంజెస్ ఖచ్చితంగా 1 month టైంలోనే జరుగుతాయి అని అయితే చెప్పడం జరిగింది, విచ్ ఈస్ వెరీ హ్యాపీ అండి. ఇంకా కాకుండా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకొస్తే నాకు తగిన కోఆపరేషన్ నేను ఎక్స్టెండ్ చేస్తాను అని కూడా చెప్పాను. లెట్ us see సూన్ విత్ ఇన్ 1 month's టైం ఏమైనా చేంజెస్ జరుగుతాయేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ హైయర్ అఫీషియల్స్ నోటీసులు అయితే కావాల్సిన చేంజెస్ అన్ని వాళ్ళ నోటీస్ లో ఉన్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద చేంజ్ అండి. ప్రెసెంట్ మనకున్న విజిట్ లో ఖచ్చితంగా నేనున్న పీరియడ్ లో అయితే మళ్ళీ కూడా విజిట్ చేసి ఆఫ్టర్ 1 or 2 months మళ్ళీ విజిట్ చేసి ఎలా ఉన్నారు, ప్రోగ్రెస్ ఏంటి అని తెలుసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి.